హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. ద్రోణుడి కథ. ఈ లోపల ధర్మరాజు భీముడి కోసం అంతటా వెతికాడు. భీముడి జాడలేదు. దుర్యోధనుని అడిగితే అప్పుడే నగరానికి వెళ్ళిపోయాడు అన్నాడు. ధర్మరాజు వెంటనే నగరానికి తిరిగి వెళ్లి కుంతిని కలుసుకొని భీముడు వచ్చాడా అని అడిగితే ఆమె రాలేదు అన్నది. వాడు ఒక చోట పడుకొని నిద్రపోవటం చూశాను. మళ్ళీ చూస్తే అక్కడ లేడు. అంతటా వెతికాను, ఎక్కడా కనబడలేదు. నా ప్రయాస అంతా వృధా అయింది. ఏమైపోయాడో అన్నాడు ధర్మరాజు. కుంతికి దుఃఖం వచ్చింది. నువ్వు నీ తమ్ములు 4 దిక్కులా వాడి కోసం వెతకండి నాయనా అని ఆమె ధర్మరాజును పంపేసి విదురుణ్ణి పిలిపించి, మిగిలిన వాళ్లతో ప్రమాణకోటి స్థలానికి వెళ్లిన భీముడు తిరిగి రాలేదు. ధర్మరాజు ఎంత వెతికినా వాడు కనిపించలేదుట. దుర్యోధనుడికి వాడంతే అమిత ఈర్ష్య. వాడి ప్రాణాలు తీశాడో ఏమోనని భయంగా ఉన్నది అన్నది. నాతో అంటే అన్నావు, ఈ మాట మరెక్కడా అనకు. దుర్యోధనుడు పరమ దుర్మార్గుడు. ఈ మాట వింటే వాడు మిగిలిన నీ కొడుకులను బ్రతకనివ్వడు. అది చూసుకో. అయినా భీముడి ప్రాణాలకేమీ భయం ఉండదులే. నీ కొడుకులందరూ దీర్ఘాయువులు అని విదురుడు కుంతిని ఊరడించి వెళ్ళిపోయాడు. అక్కడ నాగలోకంలో భీముడు 8 రోజులు నిద్రపోయి మేలుకున్నాడు. అప్పుడు నాగులు అతనితో, నువ్వు తాగిన దివ్యరసం ఇప్పుడు జీర్ణమైంది. నీకిక 1000 ఏనుగుల బలం ఉన్నది. గంగలో స్నానం చేసి నీ తల్లిని తోబుట్టువులను చేరుకో అన్నారు. వాళ్ళు భీముడి చేత గంగలో స్నానం చేయించి కట్టుకోవడానికి పట్టుబట్టలిచ్చి అనేక ఔషధాలు చేర్చి తయారు చేసిన పరమాన్నం పెట్టి అనేక నగలతో అలంకరించారు. తర్వాత ఒక నాగుడు భీముణ్ణి ప్రమాణకోటి స్థలంలో ఒక వనానికి మోసుకు వచ్చాడు. భీముడు తనను సాగనంపవచ్చిన నాగుల వద్ద సెలవు పుచ్చుకొని హస్తినాపురం చేరి తల్లికి అన్నకు నమస్కరించి తమ్ముళ్లను కౌగిలించుకున్నాడు. అతని రాకతో అందరి విచారము తొలగిపోయింది. భీముడు తల్లితో తనను దుర్యోధనుడు చంపాలని విషాహారం పెట్టటము, కాళ్ళు చేతులు కట్టి నదిలోకి తొయ్యటము, నాగలోకంలో తన అనుభవాలు చెప్పాడు. అది మొదలు పాండవులు ఒకరినొకరు 1000 కళ్లతో కాపాడుకుంటూ వచ్చారు. దుర్యోధనుడు పాండవులకు ద్రోహం చెయ్యటానికి చేసిన ఆలోచనలను విదురుడు భగ్నం చేస్తూ వచ్చాడు. కౌరవ పాండవ కుమారులు కృపాచార్యుల వద్ద విలువిద్య నేర్చుకునేటట్లు భీష్ముడు ఏర్పాటు చేశాడు. కుర్రవాళ్లు కొంతకాలం కృపాచార్యుల వద్ద శిక్షణ పొందిట పిమ్మట భీష్ముడు వారికి గురువుగా ద్రోణాచార్యుణ్ణి ఏర్పాటు చేశాడు. ఈ ద్రోణుడు భారద్వజుడనే ఋషికి కొడుకు. అతను పెరిగి పెద్దవాడై వేదాంగాలను పూర్తిగా చదివి అస్త్ర విద్యలు నేర్చుకోవటానికి అగ్నివేశుడనే వాడి వద్ద శిష్యుడిగా చేరి ఆగ్నేయాది అస్త్రాలను సంపాదించాడు. అగ్నివేశుడి వద్దనే మరొక శిష్యుడు కూడా ఉండేవాడు. అతను వృషితుడి కొడుకు. ద్రుపదుడనేవాడు. ఇద్దరూ ఒక గురువు దగ్గర శిష్యులు కావడం చేత ఇద్దరికి స్నేహం కుదిరింది. కొంతకాలానికి పాంచాల రాజైన వృషతుడు చనిపోగా ద్రుపదుడు పాంచాల దేశానికి రాజ్యాభిషేకం చేసుకున్నాడు. ద్రోణుడి తండ్రి అయిన భారద్వజుడు కూడా పోయాడు. తరువాత ద్రోణుడు కృపాచార్యుడి చెల్లెలైన కృషి అనే ఆమెను పెళ్లాడాడు. వారిద్దరికీ అశ్వత్థామ అనే కొడుకు కలిగారు. ద్రోణుడు సంసారం ఇదే ప్రయత్నంలో సంపాదన మార్గం చూసుకోవలసి వచ్చింది. పరశురాముడు బ్రాహ్మణులకు అడిగినంతగా దానాలు చేస్తున్నాడని విని ద్రోణుడు అక్కడికి వెళ్ళాడు. పరశురాముడు ద్రోణుడితో, నాయనా, నాకున్నదంతా బ్రాహ్మణులకు ఇచ్చేశాను. భూమి అంతా కశ్యపుడికి ఇచ్చాను. ఇక నా వద్ద అస్త్రాలు తప్ప మరేమీ లేవు అన్నాడు. ఆ అస్త్రాలనే నాకు దయచేయించండి అన్నాడు ద్రోణుడు. పరశురాముడు ద్రోణుడికి తన వద్ద ఉన్న అస్త్రాలన్నీ ఇచ్చేస్తూ వాటిని ఎలా ప్రయోగించాలో, ఎలా ఉపసంహరించాలో శాస్త్రోక్తంగా చెప్పాడు. తర్వాత ద్రోణుడు తన పూర్వ స్నేహితులైన ద్రుపదుడు తనకు సహాయపడతాడనే ఉద్దేశంతో అతని వద్దకు వెళ్ళాడు. రాజయ్యాక ద్రుపదుడికి కళ్ళు నెత్తికొచ్చాయి. అతను ద్రోణుణ్ణి చూసి, నువ్వెవరో నేనెరుగను, వెళ్ళు వెళ్ళు అన్నాడు.
అవమానం పొందిన ద్రోణుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి తన బావమరిది చాటున అజ్ఞాతంగా ఉంటూ వచ్చాడు. ఇదిలా ఉండగా ఒకనాడు కౌరవ కుమారులు నగరం వెలుపల బంతి ఆట ఆడుతూ ఉండగా బంతి ఒక బావిలో పడింది. దాన్ని పైకి తీయడం వారికి సాధ్యం కాలేదు. ఆ సమయంలో ద్రోణుడు వ్యాహ్యాలిగా అటుగా వచ్చాడు. కుర్రవాళ్లు అతని చుట్టూ మూగి ఎలాగైనా బావిలో నుంచి బంతిని పైకి తీసి పెట్టమని బతిమలాడారు. అబ్బాయిలు, మీరందరూ భరత వంశాంకురాలు, అందులోనూ కృపాచార్యుడి శిష్యులు. బావిలో నుంచి బంతిని తీయలేకపోతున్నారా? ఈయన ఉంగరాన్ని బావిలో వేసి దాన్ని మీ బంతిని కూడా తీస్తాను, చూసుకోండి అంటూ ద్రోణుడు తన ఉంగరాన్ని బావిలో వేశాడు. ధర్మరాజు ద్రోణుడితో, ముసలి బ్రాహ్మడా, ఈ పని చేశావంటే కృపాచార్యులు గారు నీకు యావజ్జీవం భోజనం ఏర్పాటు చేస్తాడు అన్నాడు. చూస్తూ ఉండండి అంటూ ద్రోణుడు ధనుర్బాణాలు తీసుకుని ఒక బాణాన్ని బంతితో ఇరుక్కునేటట్టు కొట్టాడు. తరువాత వరసగా బాణానికి బాణం తగులుకునేటట్టు చేసి ఆ బాణాల తాడుతో బంతిని పైకి తీశాడు. పిల్లలందరూ ఆశ్చర్యపోయి ఉంగరాన్ని కూడా తీయి అన్నారు. ద్రోణుడు ఒక బాణాన్ని మంత్రించి కొట్టి ఉంగరానికి తగులుకొనేటట్టు చేశాడు. తర్వాత బంతిని లాగినట్టే ఉంగరాన్ని కూడా పైకి లాగాడు. పిల్లలందరూ ఈ అద్భుతం చూసి ఆశ్చర్యపోయి ఒక్కసారిగా ఆయనకు నమస్కారాలు చేసి, స్వామి, ఇటువంటి శక్తి మేమెక్కడా చూడలేదు. మీరెవరు? మా వల్ల మీకేం ఉపకారం కావాలి అని అడిగారు. మీరు పిల్లలు, నా గొడవ మీకెందుకు? ఈ సంగతి మీ తాతగారైన భీష్ముడికి చెప్పండి, నా సంగతి ఆయనే విచారిస్తారు అన్నాడు ద్రోణుడు. పిల్లల ద్వారా భీష్ముడు సంగతంతా తెలుసుకొని ద్రోణుణ్ణి సాధారణంగా నగరానికి ఆహ్వానించి, మీరు హస్తినాపురానికి రావటానికి కారణం ఏమిటి అని అడిగాడు. ద్రోణుడు తన పుట్టు పూర్వత్రాలు చెప్పి, మా తండ్రి నన్ను కృపాచార్యుడు చెల్లెల్ని పెళ్లాడమని ఆదేశించి చనిపోయాడు. నేను అలాగే చేసి అశ్వత్థామను కన్నాను. తన తోటి వాళ్ళు ఆవు పాలు తాగుతుంటే నా కొడుకు తనకు కూడా ఆవు పాలు కావాలని ఏడ్చాడు. ఆవు పాలను సంపాదించడం నాకు సాధ్యం కాక నీటిలో పిండిని కలిపి అవే ఆవు పాలని ఇస్తే నా కొడుకు సంతోషంతో తాగుతూ వచ్చాడు. మా ఆశ్రమంలో వాళ్ళు నా బీద స్థితిని చూసి నిందించారు. నాకు నా సహపాఠి అయిన ద్రుపదుడు గుర్తు వచ్చాడు. చిన్నతనంలో అతను తనకు రాజ్యం వస్తే దాన్ని నాకిస్తాను అనేవాడు. అతని సహాయం ఆశించి పాంచాల దేశం వెళ్ళి అతనికి మా పాత స్నేహం గుర్తు చేశాను. రాజ్యమదాంధుడైన అతను రాజైన తనకు పేద బ్రాహ్మణుడైన నాకు స్నేహం ఏమిటి అన్నాడు. నన్ను ఎరగను అన్నాడు. కావలిస్తే ఒక పూట భోజనం పెడతానన్నాడు. నాకు మండిపోయింది. భార్యను కొడుకును వెంటబెట్టుకుని ఈ కురుదేశం వచ్చాను. మీరు పిలవనంపగా ఇలా వచ్చాను. ఏమిటి తమ ఆజ్ఞ అన్నాడు. మీరు కురుదేశం రావడం మా పిల్లల సుకృతం. మీకు కావలసిన సుఖాలన్నీ అమర్చుతాను. మిమ్మల్నే రాజుగా భావించి మీ ఆజ్ఞలు శిరసా వహిస్తాము అని భీష్ముడు కొద్ది రోజుల అనంతరం ఒకనాడు కౌరవ పాండవ కుమారులందరినీ ద్రోణుడికి శిష్యులుగా సమర్పించాడు. ద్రోణుడు కుర్రవాళ్లందరినీ చేర్చి, మీకు నేను విలువిద్య చెప్పడం పూర్తి అయినాక నా పని ఒక్కటి చేసి పెట్టవలసి ఉంటుంది అన్నాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. అర్జునుడు మాత్రం, గురుదేవా, మీరేం చెప్పినా చేస్తాను అన్నాడు. ద్రోణుడికి చాలా ఆనందమైంది. ఆయన అర్జునుణ్ణి కౌగిలించుకొని చాలాసార్లు ముద్దాడాడు. ద్రోణుడి దగ్గర ధృతరాష్ట్రుడి కొడుకులు, పాండురాజు కొడుకులు మాత్రమే కాక హస్తినాపురానికి వచ్చిన యాదవ కుమారులు కూడా శిష్యులుగా చేరి విలువిద్య నేర్చుకున్నారు. సూతుడి ఇంట పెరిగిన కర్ణుడు కూడా ద్రోణుడు శిష్యుడయ్యాడు. అప్పటి నుంచి కూడా కర్ణుడికి దుర్యోధనుడు అంటే అభిమానం. అవకాశం దొరికినప్పుడల్లా పాండవులను హేళన చేసేవాడు, అవమానించేవాడు. ద్రోణుడు చెప్పిన విధంగా అస్త్ర ప్రయోగాలను సామర్థ్యంతో చేస్తూ వచ్చినవాడు ఒక్క అర్జునుడే. అందుచేత ద్రోణుడు అర్జునుడు తనంతవాడు కాగలడని అనుకుంటూ ఉండేవాడు. ద్రోణుడు ఒక పని చేసేవాడు. శిష్యులందరికీ చెంబులిచ్చి నీరు తెమ్మనేవాడు. తన కొడుకైన అశ్వత్థామకు పెద్ద మూతిగల చెంబు ఇచ్చి మిగిలిన వారికి చిన్న మూతిగల చెంబులు ఇచ్చేవాడు. ముందు వచ్చిన వారికి అనేక అస్త్ర రహస్యాలు చెబుతూ ఉండేవాడు.
పెద్ద మూతిగల చెంబు తీసుకున్న అశ్వత్థామ తన చెంబును శీఘ్రంగా ముంచుకొని ముందుకు వచ్చేవాడు. అర్జునుడు తన చెంబు మూతి చిన్నదైనా వరుణాస్త్ర ప్రభావంతో దాన్ని శీఘ్రంగా ముంచుకొని అశ్వత్థామతో పాటే తిరిగి వచ్చి అశ్వత్థామ నేర్చుకున్న రహస్య విద్యలన్నీ తాను కూడా నేర్చుకునేవాడు. ఈ కారణంగా అశ్వత్థామకు అర్జునుడంటే చాలా అసూయ ఉండేది. ద్రోణుడి ఇంట ఒక రాత్రి శిష్యులంతా భోజనం చేస్తూ ఉండగా గాలి కొట్టి దీపం ఆరిపోయింది. అందువల్ల భోజనం చేయడానికి ఏమీ ఇబ్బంది కలగకపోవడం గ్రహించి అర్జునుడు, అభ్యాసం వల్ల కదా చీకటిలో కూడా అన్నం తినగలుగుతున్నాము, చీకటిలోనే విలువిద్య ఎందుకు అభ్యసించకూడదు అనుకొని అలా చేయడం ప్రారంభించాడు. ఒక రాత్రి ద్రోణుడికి ధనుష్టాంకారం విని నిద్రాభంగమైంది. ఆయన లేచి వచ్చి అర్జునుడు చీకట్లో విలువిద్యాభ్యాసం చేస్తూ ఉండడం గమనించి కౌగిలించుకొని, నాయనా, నీతో సమానమైన విలుకాడు మరొకడు లేడు అనిపించేలాగా నిన్ను తయారు చేస్తాను అన్నాడు. అన్న విధంగానే ఆయన అర్జునుడికి దొమ్మి యుద్ధం ఎలా చెయ్యాలో, రథాల మధ్య ఏనుగుల మధ్య నేలపై నిలబడి ఎలా యుద్ధం చెయ్యాలో, గదలు మొదలైన వాటితో ఎలా యుద్ధం చెయ్యాలో వాటిలోని రహస్యాలన్నిటితో సహా నేర్పించాడు.